హాయ్ మిత్రమా, బైబిల్ భాష్యానికి స్వాగతం. మనిషిని మనిషిగా నిలబెట్టేది కేవలం భౌతికమైన రూపం కాదు, మనిషి యొక్క మాట ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం. ఈ మాట ప్రేమను పంచనుగలదు, బంధాలను బలపరచునుగలదు, అదే సమయంలో ద్వేషాన్ని రగిలించనుగలదు, మనస్సులో గాయాన్ని కలిగించనుగలదు. జిహ్వాగ్రే వర్తతే కలిమి, జిహ్వాగ్రే మిత్రబంధవ, జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం అన్నది ఆర్యోక్తి. అనగా మన నాలుక వలన మనకు సంపదలు లభిస్తాయి. మిత్రువులు బంధువులు కూడా నాలుక వలన లభిస్తారు. మన నాలుక వలన మనకు శత్రువులు కూడా తయారవుతారు. మన మాట లేదా నాలుక వలన మనకు శత్రువులు పెరిగి ప్రాణహాని కూడా జరగడానికి సంభవం ఉంది. అందుకే మాటలను అదుపులో పెట్టుకోవాలి మిత్రమా. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మృదు మధురంగా సుభాషితంగా మాట్లాడగలిగినటువంటి నరుడు లేదా నారి ధన్యులు లేదా ధన్యురాలు. మిత్రమా, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను, నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను అదుపులో పెట్టుకోవాలి. వాక్కుకు మించినటువంటి భూషణము లేదా ఆభరణము ఇహమందు లేదు. ఇది చక్కటి జీవితానికి సోపానంగా మారుతుంది. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవదేవుడు సెలవిస్తున్న మాట సామెతల గ్రంథంలో, నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుంచి తన ప్రాణమును కాపాడుకును. మాట మంచితనం మించినటువంటి ఆభరణం లేదు మిత్రమా. మంచితో మాట్లాడు, మంచిని పెంచు, మంచిని పోషించు. ఆ మంచి నీ వెన్నంటి ఉండి నిన్ను మించిన మరొక మనుజుని ఇహ ముందు లేకుండా చేస్తుంది. గాడ్ బ్లెస్.